హలో అండి, ద స్పైస్ రూట్ తెలుగు ఛానల్కి స్వాగతం. ఈరోజు మన రెసిపీ నార్మల్ రైస్తో చాలా ఎక్కువ క్వాంటిటీలో పొడిలాడుతూ పర్ఫెక్ట్గా ఎగ్ బిర్యానీ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాము. ఎక్కువ క్వాంటిటీలో చేసినా కూడా పొడిలాడుతూ చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. చికెన్ బిర్యానీకి సమానమైన టేస్ట్తో చాలా టేస్టీగా ఉంటుంది. ఇది చేసుకోవడం చాలా ఈజీ అండి, అలాగే టేస్ట్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ రెసిపీ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాము. ఇక్కడ నేను 2.5 గ్లాస్ నార్మల్ రైస్ తీసుకున్నాను. ఈ రైస్ని 2-3 సార్లు వాటర్ వేసుకొని బాగా కడుక్కోవాలి. కడుక్కున్న తర్వాత 2.5 గ్లాస్ రైస్కి 4.5 గ్లాస్ వాటర్ వేసుకుంటే సరిపోతుంది. మనం నార్మల్ రైస్ చేసుకునేటప్పుడు 1కి 2 గ్లాసులు వేసుకుంటాము. అయితే బిర్యానీలు చేసేటప్పుడు 1/2 గ్లాస్ తక్కువగా వేసుకోవాలి. అప్పుడే బిర్యానీ పొడిలాడుతూ వస్తుంది. బియ్యాన్ని కడుక్కున్న తర్వాత మనం ఇప్పుడే వాటర్ని కొలుచుకొని పోసుకోవాలి. ఇదే వాటర్ని మనం బిర్యానీలో ఎసురుగా వేసుకుంటాము. ఈ విధంగా బియ్యంలో నానిన వాటర్ వేసుకోవడం వలన బిర్యానీ చాలా టేస్టీగా ఉంటుంది. ఈ బియ్యం నానే లోపల మనం గుడ్లు ఉడకబెట్టుకుందాము. అలాగే బిర్యానీకి కావాల్సినవన్నీ కట్ చేసుకుని పెట్టుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను 8 గుడ్లు తీసుకున్నానండి. మీ ఇంట్లో ఉన్న మెంబర్స్ని బట్టి మీరు తీసుకోండి, సరిపోతుంది. ఆ తర్వాత స్టవ్ మీద ఒక పెద్ద గిన్నెను పెట్టుకోవాలి. తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా ఎక్కువగా వేసుకోవాలి. ఇప్పుడు అందులోకి మసాలా దినుసులు అలాగే బిర్యానీ ఆకు వేసుకోవాలి. కట్ చేసుకున్న ఆనియన్స్ని వేసుకుని కలర్ మారే వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అవుతున్నప్పుడే ఇందులోకి కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకోవడం వలన తొందరగా ఆనియన్స్ ఫ్రై అవుతాయి. అలాగే ఇందులోకి పుదీనా చాలా ఎక్కువగా వేసుకోవాలి. అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది. గుప్పెడితో ఒక గుప్పెడు వేసుకుంటే సరిపోతుంది. ఈ పుదీనా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. మనం 2.5 గ్లాస్ రైస్తో చేసుకుంటున్నాం కదా, ఈ రైస్తో చేసుకుంటే 8 మెంబర్స్ బాగా తినే వాళ్ళకు కూడా సరిపోతుందండి. ఇప్పుడు ఇందులోకి 4 టమాటాలు కట్ చేసుకుని వేసుకోవాలి. అలాగే పచ్చిమిరపకాయలు చీలికలుగా చేసుకుని వేసుకోవాలి. ఈ టమాటాలు బాగా మెత్తగా మగ్గే వరకు ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టుకుని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే టమాటాలు తొందరగా మగ్గిపోతాయి. ఒక నిమిషం పాటు మూత పెట్టుకుని తీసేసుకుని ఇవి మెత్తగా మగ్గే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా టమాటాలు ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ కారం, కొద్దిగా గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా కానీ బిర్యానీ మసాలా కానీ వేసుకోండి. కారం 1 టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుందండి. మనం ఇందులో పచ్చిమిరపకాయలు, మసాలా స్పైసెస్ అలాగే బిర్యానీ మసాలా కూడా వేసుకున్నాం కదా, 1 టేబుల్ స్పూన్ వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. ఈ మసాలాలన్నీ బాగా మగ్గే వరకు మూత పెట్టుకుని ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం ఉడికించి పెట్టుకున్న ఎగ్స్ని వేసుకోవాలి. ఎగ్స్కు అక్కడక్కడ ఘాట్లు వేసుకుంటే మసాలా బాగా పడుతుంది. ఈ మసాలా మొత్తం ఎగ్స్కు పట్టే విధంగా ఫ్రై చేసుకోవాలి. మంటను సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి, లేకపోతే అడుగు మాడిపోతుంది. ఈ విధంగా ఎగ్స్కి మొత్తం మసాలా పట్టిన తర్వాత మనం ఎగ్స్ని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. కావాలనుకునేవారు ఈ స్టేజ్లో ఇందులో కొద్దిగా పెరుగు వేసుకోవచ్చండి. ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేసుకోవచ్చు. నేను వేసుకోలేదు. ఇప్పుడు మనం బియ్యం నానబెట్టుకున్న నీళ్ళు ఉన్నాయి కదా, అవి వేసుకోవాలి. వాటర్ వేసుకుని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఎసురు మరిగే వరకు మంటను హై ఫ్లేమ్లో పెట్టుకొని ఎసురు మరిగించుకోవాలి. ఎసురు బాగా మరిగిన తర్వాత 1 చెక్క నిమ్మ చెక్క పిండుకోవాలి. నిమ్మరసం వేసుకోవడం వలన బిర్యానీ పొడిలాడుతూ వస్తుంది.
అలాగే సాల్ట్ కూడా చెక్ చేసుకోవాలండి. సరిపోకపోతే ఇప్పుడే వేసేసుకోవాలి. వాటర్ కొద్దిగా ఉప్పుగా ఉన్నట్టయితే కరెక్ట్గా సరిపోతుంది. రైస్ ఉడికేసరికి కరెక్ట్గా ఉప్పు సరిపోతుందండి. వాటర్ కొద్దిగా ఉప్పుగా ఉన్నట్టయితే ఇప్పుడు మనం నానబెట్టుకున్న బియ్యాన్ని కూడా వేసుకోవాలి. ఒకసారి కలుపుకొని మంటను హై ఫ్లేమ్లో పెట్టుకొని బియ్యం బాగా దగ్గరికి పడే విధంగా ఉడికించుకోవాలి. ఈ విధంగా 80% ఉడికే వరకు హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు ఒకసారి దీనంతటిని కలుపుకున్న తర్వాత మంటను సిమ్లో పెట్టేసుకోవాలి. అలాగే మనం మసాలా పట్టించుకున్న ఎగ్స్ను కూడా వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని మంటను బాగా సిమ్లో పెట్టుకొని ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలి. 10 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక 10 నిమిషాలు అలాగే వదిలేయాలి. మనకు పర్ఫెక్ట్గా ఎగ్ బిర్యానీ రెడీ అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఒక 10 నిమిషాలు ఖచ్చితంగా అలాగే వదిలేయాలండి. ఈ విధంగా రెస్ట్ ఇవ్వడం వలన బిర్యానీ బాగా పొడి పొడిలాడుతూ వస్తుంది. వెంటనే కలిపేసినట్లయితే ముద్ద ముద్దగా అయిపోతుందండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ బిర్యానీ రెడీ అయిపోయింది. మీరు ట్రై చేసినట్లయితే టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్లో తప్పకుండా చెప్పండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.